ఇప్పుడు అయిపోయింది సినిమా మొత్తం. చిన్నపిల్లల సెంటిమెంట్ కానీ బాలయ్య బాబు ఎట్లా సెంటిమెంట్ బాగా చూపిస్తారు. చిన్నపిల్లలు మన భగవత్ కేసర్లో కూడా చిన్నపిల్లలు కూతురు సెంటిమెంట్ ఎట్లయితే చూపించారు, ఇందులో కూడా మంచి సెంటిమెంట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అన్ని బాగుంది. సో సాంగ్ చూసి చాలా మంది ఆయన వయసుకి ఇది అవసరం అది ఇది అంటున్నారు. ఆయన ఈ వయసులో కష్టపడతానంటే నిజంగా మనందరం మెచ్చుకోవాల్సిన విషయం. హీరోయిన్ తో కష్టపడుతున్నాను అనుకోవచ్చు ఆ సాంగ్ లో. హీరోయిన్ గారు ఇంకా కష్టపడొచ్చు, ఎందుకంటే ఆయన స్పీడ్ అందుకోలేక. అంటే దబిడి దిబిడి సాంగ్ లో హీరో బాలయ్య కూడా క్రేజ్ తట్టుకుంటలేదా హీరోయిన్? అంటే బాలయ్య గారు అనుభవజ్ఞులు కాబట్టి ఆయన ఏ స్టెప్ ఇచ్చినా ఆ వయసులో చేస్తున్నారంటే అది చాలా గర్వకారణమైన విషయం. ఆ గుర్రం మీద ఎలా అనిపించింది? గుర్రం మీద వచ్చేటప్పుడు నాకు నిజంగా ఆయన క్యారెక్టర్ తగ్గట్టు చేశారు. చాలా మంది వయసు వచ్చేమని అంటారు, కానీ ఆయన గుర్రాల మీద ఎక్కారు, డాన్సులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. నిజంగా చాలా గర్వం. ఈ ఏజ్ లో బాలయ్య హీరోయిన్ తో ఆ స్టెప్లు అవసరం అంటారు, దానికి ఏం చెప్తారు మీరు? అలా అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తా అంటున్నారు, వీళ్ళు చేస్తా అంటున్నారు. వాళ్ళకి లేని అభిప్రాయం మనకి ఎందుకు చెప్పండి, వాళ్ళకే లేని బాధ మనకెందుకు. సో అదే ఎవరిది వాళ్ళు కడుక్కున్నట్టు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా, హీరో హీరోయిన్ మనకి ఎందుకు. సో బాలయ్య బాబు బాగా ఊపాడు అనుకోవచ్చా సినిమాలో? ఆయన అయితే అల్లాడిచ్చాడు, జీజస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. సంక్రాంతికి మంచి సినిమా. సో ఆయన దాటికి ఎవరైనా తట్టుకోగలిగే సినిమా ఎవరు ఉంటే ఇంకా తెలుసుకోవాలి. 5/5. మరి ఎలా మన ఆమె మిస్ యూనివర్స్, అలాంటి ఆమె బాలయ్య గారి పక్కన డాన్స్ చేసిందంటే ఆయన ఎంత గొప్ప మనిషి అయితే ఆమె ఒప్పుకుంటుందో అది మీరందరూ తెలుసుకోవాల్సింది. చూసాము, థియేటర్ లో గుడ్డ చింపేశాము, పేపర్ చింపేశాము, పక్కన కూడా చింపేశాము. నిజంగా అంత బాగుంది సినిమా. ఫైట్స్ నిజంగా ఆయన ఎగిరెగిరి మీద పరిగెత్తించి మరి కొట్టాడు, మీద పడి మరి కొట్టాడు. సో డాన్స్ లో హీరోయిన్ దంచుతాడుగా వంగబెట్టి, అది ఎట్లా అనిపించింది? అదొక స్టెప్. సో పచ్చకామర్లు ఉన్నాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు స్టెప్ లో చూస్తే బాగుంటది, తప్పుగా చూస్తే తప్పుగానే ఉంటది. అలా ఏం లేదు. ఇప్పుడు మనం ఒక నూడిల్స్ షాప్ కి వెళ్తాము, మనకు కావాల్సింది మనం తింటాము. సో మీరు కూడా ఏం కావాలో అదే చూసుకుంటే అయిపోతుంది. బాగా చెప్పారండి. థ్యాంక్ యూ, వందనాలు.